లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ ఈసీ భేటీ అయింది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగాయి. కేరళ, తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. రాత్రి తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్రను అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర, ఈరోజు రాత్రి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంతవరకు వాస్తవం? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సునీల్. ఢిల్లీ కేంద్రంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ముగిసింది. ముఖ్యంగా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ నేతలంతా కూడా ప్రస్తుతం సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో తెలంగాణ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే సింగిల్ నేమ్ తో కూడుకున్నటువంటి పేర్లతో పాటు మరొక వైపు మరికొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకి 2 నుంచి 3 పోటీ పడుతున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల నివేదికలు సైతం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మొదటి విడత జాబితా ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా పెద్దపల్లి, సికింద్రాబాద్ తో పాటు మరొకవైపు జహీరాబాద్ తో పాటు నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ తో పాటు వరంగల్ ఈ జిల్లాలు మొదటి విడత జాబితాలో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాల నుంచి సింగిల్ కూడుకున్నటువంటి ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి జిల్లాలు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల నేపథ్యంలో ఈ జిల్లాలు మొదటి విడతలో ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా నల్గొండతో పాటు మరొకవైపు ఖమ్మం, భువనగిరి, అదేవిధంగా మరొకవైపు నాగర్ కర్నూలు లాంటి పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కూడా 2వ విడత జాబితాలో ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.